మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్న విద్యార్థులను మంత్రి శ్రీహరి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో ఈత కార్మిక సంఘానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 20,000 రూపాయల తక్షణ సాయాన్ని అందించారు. 4 రోజుల క్రితం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సుమారు 2,000కు పైగా కాలిపోయిన ఈత చెట్లను పరిశీలించారు. ఈత కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మెదక్ మండలం పాతూరులో నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో మెదక్ ఎలకతుర్తి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపించినా సరిపోవడం లేదన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పంటించడంతో మంటలు కేశవపట్నం గ్రామ సమీప ఇళ్ల వద్దకు వ్యాపించాయి. స్థానికులు విషయాన్ని గమనించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలోని ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు నగదు, భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయ తాళాలు పగులుగొట్టి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా ఖానాపూర్లో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 26న హత్యకు గురైన పార్వతమ్మను చంపింది ఆమెతో సహజీవనం చేస్తున్న రాములని నిర్ధారించారు. రాములు, లక్ష్మి అనే మహిళతో సంబంధం కొనసాగించడంపై పార్వతి నిలదీయడమే దీనికి కారణంగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చిన్నమన్నూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 కత్తులు, 50 అడుగుల పొడవు ఉచ్చు, 2 మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్న 2 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 18 లక్షల రూపాయల విలువైన 36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్, బీహార్ వాసి సుమన్ కుమార్లుగా గుర్తించారు. పరారైన మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్ వేదికగా 4 రోజుల పాటు కొనసాగిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి సర్టిఫికేట్స్, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కరాటే, యోగా విన్యాసాలు, పోలీసు జాగిలాల ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది.